అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. మనిషికి ఆశ ఉండాలి, దానికి కొన్ని హద్దులు కూడా ఉండాలి. అవకాశం ఉంది కదా అని అక్రమంగా సంపాదిస్తే ఆ సొమ్ము ఎప్పటికీ మనది కాదు. ఇదే విషయాన్ని మన పెద్దలు పరాయి సొమ్ము పాము లాంటిదంటూ చెప్పారు. అంటే ఇతరుల సొమ్ము పాముల కంటే ప్రమాదకరమని అర్థం. అయితే నేటి సమాజంలో మనిషి కన్నా డబ్బుకే చాలా ప్రాధాన్యత ఉంది. తద్వారా మనిషి అవసరాలకు మించి ఆలోచిస్తున్నాడు, ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఇది కాస్త అక్రమ సంపాదనకు దారితీస్తుంది. అయితే ఈ అక్రమ సంపాదన వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కాస్త ఎక్కువగానే ఉంటుందనేది బహిరంగ విషయమే. కానీ ఈ సంపాదనకు ఏదో ఒక రోజు అడ్డుకట్ట ఖచ్చితంగా పడుతుంది. అయితే సహజంగా ఇలాంటి వార్తలు రోజు చూస్తూనే ఉంటాం. ఇటీవలే తెలంగాణలో హెచ్ఎండిఏలోని ఓ మాజీ డైరెక్టర్ అక్రమ సంపాదన ఆరోపణలో భాగంగా ఏసీబీ చేతిలో చిక్కారు. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ రెరా సెక్రటరీ శివబాలకృష్ణ తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో గత నెల 24న ఏసీబీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆయనకు 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్స్, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఈ అక్రమాస్తులు దాదాపు 650 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంది. శివబాలకృష్ణ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా, రెరా ఇన్ఛార్జి సెక్రటరీగా, మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సొమ్ముని క్విడ్ ప్రోకో తరహాలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. అలాగే శివబాలకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. దాదాపు 8 రోజుల విచారణ తర్వాత కస్టడీ ముగియగా నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చెంచలగూడ జైలుకు తరలించారు.